చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 ఫొటోస్ యాడ్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. వాటర్ మార్క్ రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ని అయితే జూమ్ చేసుకోవాలి. బార్డర్ అనేది ఏం కనిపించకుండా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనే ఆప్షన్లో స్లో జూమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఉంచేసుకోవాలి. దానికన్నా ముందు ఫోటో మీద క్లిక్ చేసి డ్యూరేషన్లో 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని అప్లై టు ఆల్ అని క్లిక్ చేసి అన్ని ఫొటోస్ కూడా యాడ్ అయిపోతుంది. అన్ని ఫొటోస్ కూడా 4 సెకండ్స్ వరకు ఉంటాయి అన్నమాట. అండ్ ఎఫెక్ట్ని ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసుకొని అదే మనం స్లో జూమ్ అనే ఎఫెక్ట్ని డబల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అనే డబుల్స్ అయితే చేసుకోవాలి. డూప్లికేట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్లో క్లిక్ చేసి అండ్ ఇట్లా ఫేసెస్ కరెక్ట్గా కనిపించుకుంటే మాత్రం ఒకసారి అయితే ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. ఆ ఫేసెస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. మంచిగా ఫేసెస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకున్న తర్వాత ఇట్లా కరెక్ట్గా ఫేసెస్ కనిపించకుంటే మాత్రం ఒకసారి ఇలా చెక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోండి. పిప్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యాడ్ అయిపోతుంది. అండ్ లిరిక్స్ అయితే కొద్దిగా జూమ్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే యాడ్ అనేది అయిపోతుంది. లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా కింద సైడ్ అయితే పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకుంటే మనకు వీడియో అనేది చూడడానికి బాగా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేనైతే వేరే లిరిక్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని అట్లకి అయితే ఇచ్చేసాలి. అంటే మీరు ఇష్టం అనమాట. ఏదైనా దానికి ఫోటోకి ఏది సెట్ అయ్యేలా ఉంటే అదైతే ఆ లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో ఫస్ట్ది అంతా బాగా కనిపించడం లేదు, అందుకని నేనైతే ఈ లిరిక్స్ యాడ్ చేసుకొని ఇట్లా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.